హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది రాగిగూడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. జయానగర్ 9th బ్లాక్లో ఉంది. సో ఆ టెంపుల్ విశేషాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకత ఉందండి, అందుకే షేర్ చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ షేర్ స్టార్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. రాగిగూడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది జయానగర్ 9th బ్లాక్లో ఉంది. మేము బస్సులో వెళ్దాం అనుకుంటున్నామండి, అందుకే బస్ స్టాప్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ బిఎంటీసీ బస్ ఎక్కడం మా పిల్లలకి ఫస్ట్ టైం అన్నమాట ఈరోజు. సో వాళ్ళకి అన్నీ తెలియాలి కదా, అందుకే సిటీ బస్సులో తీసుకెళ్దామని సిటీ బస్ ఎక్కాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు మనము కారు ఆర్ ఏదైనా వెహికల్లో వెళ్తే వాళ్ళకి ఏం తెలియదు కదా. సో అప్పుడప్పుడు ఇలా బస్సు ఎక్కిస్తే వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయని తీసుకెళ్తున్నాను. టెంపుల్ జయానగర్ 9th బ్లాక్. రాయగూడ టెంపుల్ బస్ స్టాప్ అంటే ఎవరైనా చెప్పేస్తారండి. సో ఇది రాయగూడ టెంపుల్ బస్ స్టాప్ అండి. సో ఈ టెంపుల్ దగ్గర దిగేసాము. సో లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి జస్ట్ 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది టెంపుల్. అంటే బస్ స్టాప్ నుంచి 2 minutes వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మనకి కనిపిస్తుంది కదా టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఎందుకంటే రాగిగూడ అంటే రాగిలతో ఏర్పడిన టెంపుల్ అండి. ఎందుకంటే రాగులు మనం తినే రాగులు ఉన్నాయి కదండి, ఆ రాగుల గుట్ట కొండ అయ్యిందంట అండి. అంటే రాగి గుడ్డ అంటే కొండ తెలుగులో, గుడ్డ అనేది కన్నడ. సో తెలుగులో కొండ అంటారు. అంటే రాగులతో ఏర్పడిన కొండ, అంటే ఆ కొండ పైన ఆంజనేయ స్వామి ఉన్నారు. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉందంట అండి. నేను ట్రై చేశాను ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవడానికి, బట్ నాకు క్లియర్గా స్టోరీ తెలియదు, అందుకే నేను చెప్పట్లేదు. బట్ ఇది రాగులతో ఏర్పడిన కొండ, ఆ కొండ పైన ఆంజనేయ స్వామి ఉన్నారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ చెప్పులు వేసుకోవడానికి కవర్లు ఇస్తారు. కవర్లు అక్కడ పెట్టి ఉంటారు. మనం కవర్ తీసుకొని మన షూస్ అందులో వేసి అక్కడ లోపల మనం కౌంటర్ దగ్గర ఇవ్వాలండి. టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే మనం వన్స్ ఎంటర్ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని మనం ఎగ్జిట్ అయిపోతాము. ఆ తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ కవర్ తీసుకుంటుంది కదా మా అమ్మాయి, కవర్ తీసుకొని మా షూస్ వేసి కౌంటర్లో ఇస్తే వాళ్ళు మనకి టోకెన్ నెంబర్ ఇస్తారు. టోకెన్ తీసుకొని మనము మళ్ళీ ఎగ్జిట్ టైంలో ఈ కవర్ తీసుకోవాలండి టోకెన్ ఇచ్చేసి. చెప్పులు వేసినప్పుడు మనము చేతులతో పట్టుకొని వేస్తాం కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడ ట్యాప్ కూడా ఉంటుందండి. మళ్ళీ ఎగ్జిట్ టైంలో మనం చెప్పులు తీసుకుంటున్నప్పుడు కవర్లో నుంచి చెప్పులు మనం బయటికి తీసుకుంటాం కదా, హ్యాండ్స్తో పట్టుకుంటాం కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ ఎగ్జిట్ టైంలో కూడా ట్యాప్ ఉంటుంది, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అంటే అంత పర్టికులర్గా అన్ని ప్లేసెస్లోనూ ట్యాప్స్ ఎక్కడ అవసరమో అక్కడ పెట్టారు. అంటే అంత బాగుందన్నమాట టెంపుల్. ఇక్కడ కోకోనట్ బ్రేక్ చేయడానికి ఉండదండి, ఎందుకంటే ఫ్లవర్స్ మాత్రమే మనము తీసుకెళ్ళొచ్చు. కోకోనట్ పగలగొట్టడం అట్లాంటివి ఏమీ ఉండదు. ఇంకా ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉందంటారు. అంటే ఈ టెంపుల్ని చూడడానికి త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులే వచ్చారంటారు. అందుకే వాళ్ళు వచ్చినట్టు ఆనవాళ్ళుగా ఇక్కడ ఈ టెంపుల్కి ఇట్లా బ్యాక్ సైడ్కి ఆ దేవుడి రూపాలు కూడా ఉంటాయండి. బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర రూపాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం కదా, ఆ దారిలో అంటే ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అయ్యి మనం అందరి దేవుళ్ళని దర్శించుకున్న తర్వాతనే మనం ఎగ్జిట్ అవుతాము. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఒక దేవుడి నుంచి ఇక్కడ వెళ్ళడానికి లేదండి. అంటే అలా ఆర్కిటెక్చర్ పెట్టేశారు, అంటే అలా పెట్టారు దారి అనేది. మనం ఫస్ట్ వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఇప్పుడు వెళ్తున్నది వినాయకుడిని దర్శించుకుంటామండి. వినాయకుడి స్వామివారికి లెఫ్ట్ సైడ్ నవగ్రహాలు ఉంటాయి, రైట్ సైడ్ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఉంటారండి. అక్కడ వినాయకుడికి ఎదురుగా అన్నపూర్ణేశ్వరి దేవి కూడా ఉంటుంది. అక్కడ మనము రైస్ తీసుకోవచ్చు అండి. 10 రూపీస్కి ఒక గ్లాస్ రైస్ ఇస్తారు. ఆ రైస్ తీసుకొని మనము స్వామివారికి అమ్మవారి పాదాల దగ్గర వేయాలండి. ఇప్పుడు మనం వెళ్తున్నాం, మేము చూపిస్తున్నాం కదా, ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. బట్ లోపల వీడియో అలో లేదు కాబట్టి, అంటే ఫోటోగ్రఫీ నాట్ అలో కూడా, అందుకే నేను వీడియో తీయలేదు. ఇప్పుడు స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చేసామండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనము ఆ కొండ పైన ఆంజనేయ స్వామి ఉంటారండి, ఆ కొండ దగ్గరికి వెళ్తున్నాము.
ఇది వినాయకుడు చెప్పాను కదా! వినాయకుడికి ఎదురుగా మంటపం ఉంటుంది. కానీ ఆ మంటపంలోకి మనము ఇప్పుడు వెళ్ళడానికి రూట్ ఉండదండి. సో, మొత్తం ఎగ్జిట్ అయిన మొత్తం అందరి దేవుళ్ళని దర్శించుకున్న తర్వాత మనం వినాయకుడికి ఎదురుగా ఉన్న మంటపంలోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు కొండ పైకి వెళ్తున్నాము. అక్కడ ఆంజనేయ స్వామి, స్వామివారికి ఆహ్, రైట్ సైడు ఈశ్వరుడు, లెఫ్ట్ సైడు రాముల వారు ఉంటారండి ఆంజనేయ స్వామి వారికి. ఇంకా ఈ కొండ అనేది రాగులతోనే కన్వర్ట్ అయ్యిందంట అండి. రాగుల ద్వారా నుంచి రాగులు అనేది కొండలాగా మారిందంట. అది ఎలా అనేది స్టోరీ ఉందండి. ఆ స్టోరీ నాకు తెలీదు. బట్ ఈ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అంటారు. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నేను జాబ్ సెర్చింగ్‌కి వచ్చినప్పుడు బెంగుళూరుకి టెంపుల్‌కి దగ్గరలోనే ఉంటిని. సో, ఎవ్రీడే వెళ్ళేదాన్ని. అంటే ఫ్రీక్వెంట్‌గా టెంపుల్‌కి వెళ్ళేదాన్ని. చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చేది. ఎందుకంటే నేను, నా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. అందరూ బాగా సెటిల్ అయ్యారు. ఇంకా అంటే అక్కడ అందరూ అనుకోవడం కూడా ఈ టెంపుల్‌కి వెళ్లి ఏదైనా మనము అనుకున్నది ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ టెంపుల్‌కి వెళ్లి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందని అనుకుంటారు. అంటే వాళ్ళ ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అవుతుందని అంటారు. అంటే అంత పవర్‌ఫుల్ టెంపుల్ అంటారు. ఇంకా అంటే ఇక్కడ కొండ పైకి కూడా వెళ్ళి అక్కడ కూర్చుండేవాళ్ళండి. ఇంతకుముందు మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎక్కడికి అంటే కొండ దగ్గర కూర్చొని అక్కడక్కడ పిక్స్ తీసుకోవడం అట్లా ఉండేది. ఇప్పుడు అంతా రిస్ట్రిక్ట్ చేశారు. సో, కొండ మీద కూర్చోవడం అలాంటివి ఏమీ లేదనమాట. అందరూ ఇప్పుడు కొండ ఎక్కుతున్నారండి స్టెప్స్. స్టెప్స్ అంటే ఎక్కువ ఏముండవు. ఒక 100 ఉంటాయి స్టెప్స్ అంతే. ఇప్పుడు చూపిస్తున్నా కదా! ఈ కొండ ఇక్కడ మనం కూర్చోవచ్చండి. ఇప్పుడు కూర్చోడానికి లేదు. ఇంతకుముందయితే కూర్చోడానికి అలో చేసేవాళ్ళు. ఇంకా ఇక్కడ ప్రసాదాలు కూడా చాలా బాగా పెడతారండి. అంటే నేను జాబ్ సెర్చింగ్‌లో ఉన్నప్పుడు ఎవ్రీడే వెళ్ళేదాన్ని కాబట్టి నాకు బాగా తెలుసు. ఇక్కడ లోపల కూడా ఫోటోగ్రఫీ అలో లేదండి. కానీ ఇక్కడ స్వామివారు ఆంజనేయ స్వామి ఉండరు. అంటే ఇప్పుడు వాటర్ ఇక్కడ నుంచి కిందికి వాటర్ ఫాల్స్‌లో పడుతూ ఉంటాయండి. సో, ఇక్కడ నుంచి కింది వరకు వాటర్ పోతూ ఉంటాయి. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నానండి. చాలా పవర్‌ఫుల్ టెంపుల్. మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నిజంగా దేవుడి దగ్గరికి వెళ్లి అనుకుంటే నిజంగా మన ప్రాబ్లమ్స్ సార్ట్ ఔట్ అవుతాయి. అంటే అది నా ఎక్స్‌పీరియన్స్ అండి. ఇలా చాలామంది నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు. చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అని. ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయండి. ఈ వాటర్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కింద పడుతూ ఉంటాయండి. దే అది మీరు లాస్ట్‌లో చూస్తారు ఆ వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడ పైనుంచి వస్తున్నాయి. స్వామివారికి ఎదురుగా హుండీ ఉంటుంది. ఆంజనేయ స్వామి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడే ఆంజనేయ స్వామి. సో, అందరూ స్టెప్స్ మీద కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. అంటే స్టెప్స్ మీద కూర్చోడానికి అలో ఉంటుందనమాట. సో, ఇక్కడ చాలామంది కూర్చొని పిక్స్ తీసుకోవడం అలా ఉంటుంది. సో, మేము రిటర్న్ అవుతున్నామనమాట ఆంజనేయ స్వామిని దర్శించుకొని. ఇంకా మనము అక్కడ అన్నపూర్ణేశ్వరికి ఆహ్, రైస్ పాదాల దగ్గర పోస్తారు కదా! అది 10 రూపీస్ ఇస్తే 1 గ్లాస్ తీసుకొని మనం రైస్ పోయొచ్చండి. ఆ కూపన్ ఇస్తారనమాట. 10 రూపీస్‌కి ఒక కూపన్ ఇస్తారు. సో, ఆ కూపన్ మనం ఇక్కడ మళ్ళీ బయట ఇస్తే మనకి మళ్ళీ ప్రసాదం కూడా ఇస్తారు. అంటే విభూది ఇచ్చేసి ఏదో కలకండ అలాంటిది ప్రసాదం ఇస్తారు. ఇంతకుముందయితే లడ్డు ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు లడ్డు ఇవ్వట్లేదు. ఓన్లీ కలకండ ఇస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బావుందండి. ఇంకా సాటర్‌డే అయితేనా ఆఫ్టర్‌నూన్ వరకు కూడా టెంపుల్ ఓపెన్‌లోనే ఉంటుంది. ఇంకా లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. హనుమాన్ జయంతి టైంలో అయితే ఇక్కడ కల్చర్ యాక్టివిటీస్ బాగా జరుగుతాయండి. ఎందుకంటే వీళ్ళకి ఆడిటోరియం కూడా ఉంది టెంపుల్ లోపలే. టెంపుల్ మొత్తం 5 ఎకర్స్‌లో ఉంటుందండి. చాలా పెద్ద టెంపుల్. ఇంకా ఇక్కడ కల్చర్ యాక్టివిటీస్, ఇంకా యోగా ఇలాంటివన్నీ గూడా జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! ఇది మంటపం అండి. అంటే వినాయకుడికి ఎదురుగా ఉన్న మంటపం అన్నమాట. మనము దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈ మంటపంలోకి రాలేమండి. ఎందుకంటే రూట్ అలా లేదు. సో, మన దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికొచ్చి మంటపంలోకొచ్చి ఇక్కడ యాగాలన్నీ చేస్తూ ఉంటారు. ఈ మంటపంలో కూర్చోవచ్చండి. సో, ఇక్కడ ఇంకా తులాభారం కూడా ఉంది. మనం ఏమన్నా కోరికలు ఉంటే అలా ఇవ్వడానికి, ఏదైనా వస్తువులు అలా ఇవ్వడానికి. మనము ప్రసాదం తీసుకొని ఎగ్జిట్ అయిపోతామండి. అంతవరకు ఎక్కడ బయటికి వెళ్ళడానికి ఉండదనమాట. వన్స్ మనము ఎంటర్ అయినామంటే టెంపుల్‌లోకి.
ఇంకా ఇక్కడ బుక్స్ ఏమన్నా కావాలనుకుంటే అంటే దేవుడికి రిలేటెడ్ బుక్స్ ఏమన్నా కావాలనుకుంటే కొనుక్కోవడానికి కూడా బుక్స్ స్టోర్ ఉందండి. ఇంకా యోగా అయితే ఇక్కడ జరుగుతుందంట. చాలా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సో, అది కూడా ఉంది. ఇక్కడ ప్రసాదం ఇచ్చారు. ఆహ్, ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు చూడండి. మనం ఇక్కడ ప్రసాదం తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. అంటే ఆ రూట్ నుంచి మనం ఎగ్జిట్ అవుతామనమాట. ప్రసాదం తీసుకొని అందరూ కూర్చొని రిలాక్స్ అయ్యి తింటూ ఉంటారు. మనము రైస్ తీసుకున్నాం కదా! రైస్ తీసుకున్నప్పుడు రూ. 10 కూపన్ తీసుకున్నాం కాబట్టి, ఆ కూపన్‌కి వాళ్ళు కలకండ ఇస్తారని చెప్పాను కదా! అది ఇక్కడ తీసుకోవచ్చండి. ఇక్కడ వాళ్ళు ఇస్తారు. సో, మనం ఆ కూపన్ ఇస్తే ఆ కూపన్‌కి ఎ విభూది, కలకండ ఇస్తారు. ఇంకా అర్చన చేపించుకుంటారు కదా! అర్చనకు కూడా కూపన్ ఇచ్చుంటారు కదా! అర్చనకి ఇంకో ప్రసాదం ఉంటుందండి. ఇదండి మొత్తం టెంపుల్ అంతా. చూడడానికి చాలా బాగుంటుంది. ప్లస్ మనము వన్ డే అంటే ఎక్కడ ఉన్నా కూడా మనం సాటర్‌డే అట్లా ప్లాన్ చేసుకుంటే ఒక హాఫ్ డే అక్కడ స్పెండ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. కూర్చోడానికి కానీ అంతా చాలా బాగుంటుంది. సాటర్‌డే, సండే టెంపుల్ ఆఫ్టర్‌నూన్ వరకు ఓపెన్ అయ్యి ఉంటుందండి. వీక్ డేస్‌లో అయితే 11కి క్లోజ్ చేస్తారు. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఆ కొండ పైన దేవుడున్నారండి ఆంజనేయ స్వామి. రాగిగుడ్డ. రాగిగుడ్డ ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు. రాగిగుడ్డ అంటే రాగులతో కన్వర్ట్ అయిన కొండ. ఆ కొండ పైన ఆంజనేయ స్వామి ఉన్నారండి. అంటే స్టోరీ ఉంది. రాగి నుంచి కొండ ఎలా అయింది ఆ స్టోరీ అనేది నాకు తెలియదు. అండ్ నేను ట్రై చేశాను ఫైండ్ ఔట్ చేయడానికి. కొంచెం కొంచెం తెలుసు. కానీ ఆ కొంచెం మీకు నేను ఇవ్వడం అనేది మంచిది కాదని అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని నేను చెప్పట్లేదు. ఇంకా మీరు చూస్తున్నారు కదా! ఇది ఆడిటోరియం. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. హనుమాన్ జయంతి అప్పుడు 1 వీక్ అలా కంటిన్యూయస్‌గా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయండి. ఇది భోజనశాల అండి. అంటే సాటర్‌డే లంచ్ చేస్తారు. లంచ్ ప్రొవైడ్ చేస్తారు కదా! అది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అంటే వెహికల్స్ చూస్తున్నారు కదా! ఇవి టెంపుల్ వాళ్ళ వెహికల్స్ అండి. మన వెహికల్స్ అలో చేయరు లోపలికి. మన బెంగుళూరులో ఎక్కడ ఉన్నా కూడా హాఫ్ డే టెంపుల్‌కి వెళ్లి రావచ్చండి. అంటే ఆహ్, లె వీక్ డేస్‌లో అయితే 11 వరకు ఓపెన్‌లో ఉంటుంది. సో, వెళ్ళొచ్చు. వీకెండ్ అయితే 1 వరకు ఓపెన్‌లో ఉంటుంది కాబట్టి మనము ఎక్కడ ఉన్నా కూడా 2, 3 అవర్స్ జర్నీ అయినా కూడా మనం దర్శనం అయితే వస్తుందండి. ఇంకా లోపల గార్డెన్ అంతా ఉన్నాయండి. లోపల గార్డెన్ ఉంది. ఇంకా ధార్మిక విద్య అని బుక్ స్టోర్ గూడా ఉందండి. అక్కడ కన్నడ బుక్స్ అంటే దేవుడి బుక్స్ అండి. అంటే మాఘ పురాణము, కార్తీక పురాణము ఇలా భగవద్గీత అన్నీ కన్నడ లాంగ్వేజ్ బుక్స్ ఉంటాయండి. మనం కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. నేను ట్రై చేశాను తెలుగు బుక్స్ దొరుకుతాయేమో అని లేవు. ఓన్లీ కన్నడ బుక్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఒకప్పుడైతే ఫ్రీక్వెంట్‌గా వెళ్ళేదాన్నండి. బట్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు సో, ఫ్రీక్వెంట్‌గా వెళ్ళాలి అంటే జర్నీ చేయాలి. నాకైతే 3-4 అవర్స్ పడుతుంది. సో, నేను అప్పుడప్పుడు అంటే 2, 3 మంత్స్‌కి ఒకసారి వెళ్తాను. విద్యావారధి. ఇక్కడ బుక్స్ దొరుకుతాయండి. నేను అంటే నేను జాబ్ ట్రయల్స్‌లో ఉన్నప్పుడు ఎవ్రీ డే వెళ్ళేదాన్నండి. ఎందుకంటే చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చేది అక్కడికెళ్తే. ఇది హనుమాన్ దార అండి. అక్కడనే పైనుంచి మనం వీడియో చూసాం కదా! అక్కడ వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్ ఇలా వస్తున్నాయండి కిందికి. ఇది హనుమాన్ దార అంటారు. ఇది చాలా బావుంటుందండి చూడ్డానికి. అందుకే వన్ డే మనం వెళ్తే హాఫ్ డే ఇక్కడ స్పెండ్ చేయొచ్చండి. చాలా బావుంటుంది. మనకి ఏదైనా తీరని కోరికలు అలా ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడికి వెళ్తే ఆ స్వామివారు అనుగ్రహిస్తారని చాలామంది భక్తుల నమ్మకమండి. మీరు ఎక్కడైనా ఉన్నా వెళ్లి ఒకసారి చూడాలి అనుకుంటే వెళ్లి చూసి రండి. బెంగుళూరులో ఎక్కడన్నా ఉన్నా. అంటే మనము ఎగ్జిట్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ వెళ్లి మనము వీడియోస్ గాని, పిక్స్ గాని తీసుకోవడానికి వీలవుతుందండి. మనం స్టార్టింగ్‌లోనే మనం అక్కడ తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం కదా! మనము షూస్ బ్యాగ్ ఉంది కదా! దాన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి కూపన్ ఇచ్చి.